Welcome to Swami Info. Please subscribe my channel. Thank you for watching my channel. Thank you very much. ప్లే స్టోర్ కనిపిస్తుంది. ఈ ప్లే స్టోర్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి గూగుల్ ప్లే ఉంటుంది. ఆ గూగుల్ ప్లేలోకి వెళ్ళి దీక్ష అని మనం సెర్చ్ చేసినప్పుడు ఇక్కడ దీక్ష ఫర్ స్కూల్ హెడ్స్ అని చూపిస్తుంది. దాన్ని మీరు ఇన్స్టాల్ చేయాలి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు ఓపెన్ అని చూపిస్తుంది. మీరు ఇన్స్టాల్ చేసుకుంటే ఇక్కడ ఇన్స్టాల్ అని చూపిస్తుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఓపెన్ మీద క్లిక్ చేయాలి. ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత హాయ్ గెస్ట్ ఈ విధంగా వస్తుంది. అయితే మనం ఈ కింద ఉన్నటువంటి మనకి ఈ ప్రొఫైల్ సింబల్ ఉంది. ఈ ప్రొఫైల్ సింబల్ మీద మీరు క్లిక్ చేయాలి. మీరు దాన్ని టచ్ చేసినప్పుడు మీకు ఇక్కడ స్క్రోల్ పైకి చేసినప్పుడు అడుగున లాగిన్ అని చూపిస్తుంది. ఈ లాగిన్ మీద క్లిక్ చేయండి. ఈ లాగిన్ మీద క్లిక్ చేశాక స్క్రీను పేజీ ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ మిమ్మల్ని ఈ దీక్షలోకి లాగిన్ అవ్వాలంటే, దీక్ష యాప్లో లాగిన్ అవ్వాలంటే ఈమెయిల్ అడ్రస్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఎంటర్ చేయాలి. దానికి మీరు పెట్టుకున్నటువంటి పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఒకవేళ మీ మొబైల్ నెంబర్ అనేది మీకు తెలుసు కానీ పాస్వర్డ్ అనేది మీకు తెలియదు, అలాంటప్పుడు మీరేం చేయాలంటే ఈ ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి గతంలో మీ మొబైల్ నెంబరు, మీ దీక్షలో మీ ప్రొఫైల్ నేము, మీరు ఏ పేరు ఉందనేది దాన్ని సెర్చ్ చేయొచ్చు. అలా కాకుండా మీ ఫోన్లో మీ మెయిల్ ఉంటుంది, ఆ మెయిల్ తోటి కూడా లాగిన్ అవ్వచ్చు. డైరెక్ట్గా సైన్ ఇన్ విత్ గూగుల్ అని క్లిక్ చేయండి. సైన్ ఇన్ విత్ గూగుల్ అని క్లిక్ చేసినప్పుడు డైరెక్ట్గా మీ మెయిల్ అడుగుతుంది. ఇందులో మీ మెయిల్ ఏదైతే ఉందో ఆ ఉన్న మెయిల్ మీద టచ్ చేస్తే వీఆర్ గెట్టింగ్ థింగ్స్ రెడీ ప్లీజ్ వెయిట్ అని వస్తుంది. అంటే మేము విషయాలను సిద్ధం చేస్తున్నాము అని వస్తుంది. అప్పుడు మీ లాగిన్లోకి మీరు రావడం జరిగింది. ఇక్కడ మీకు పేరు మీ యొక్క పూర్తి పేరు అనేది అక్కడ చూపిస్తుంది, ప్రొఫైల్ పేరు. మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ఒకసారి మీ ప్రొఫైల్ అంతా అప్డేట్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇక్కడ కంటెంట్ ప్రిఫరెన్స్లో రోలు, స్టేటు, డిస్టిక్, బ్లాకు, క్లస్టరు, స్కూలు ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ పొరపాటుగా మీరు గమనించినట్లయితే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అనేది ఉంది. ఆ ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీరు అవన్నీ సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. నెక్స్ట్ మళ్ళీ స్క్రోల్ చేయండి పైకి కొంచెం. ఇక్కడ బోర్డు, మీడియం, క్లాసెస్ ఇవి కూడా కరెక్ట్గా ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. అక్కడ అవన్నీ ఏదైనా పొరపాట్లు మీరు గమనించినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు సెర్చ్ చేసుకొని కరెక్షన్ చేసుకొని సబ్మిట్ చేయండి. ఇక్కడ మీరైతే ఇక్కడ మీ డీటెయిల్స్, ఇక్కడ ఫోన్ నెంబరు, ఇంకా యాడ్ మెయిల్ అనేది కొత్తగా ఉంటుంది. ఇక్కడ ఇవి కూడా మీరు అప్డేట్ చేసుకోండి ఒకసారి. మొబైల్ నెంబరు, మళ్ళీ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఇవి కూడా అన్నీ అప్డేట్ చేసుకోండి. అయితే ఈరోజు మనం దీక్ష యాప్లో మిగతా హై స్కూల్లో పనిచేస్తున్నటువంటి స్కూల్ అసిస్టెంట్, హై స్కూల్లో పనిచేస్తున్నటువంటి హెచ్ఎమ్స్, స్కూల్ అసిస్టెంట్లు, అదేవిధంగా మోడల్ స్కూల్లో పనిచేస్తున్న పీజీటీలు, టీజీటీలు వారందరూ కూడా ఈ యొక్క దీక్ష యాప్లో యూనిసెఫ్ వారు సమర్పిస్తున్నటువంటి కెరీర్ గైడెన్స్ అనే కోర్సు చేయాల్సి ఉంటుంది. ఆ కోర్సులో ఎలా లాగిన్ అవ్వాలనేది ఈ యొక్క వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది. ఆ కోర్సులు డైరెక్ట్గా వాట్సాప్లో పంపించినటువంటి లింకుల మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. అలా జాయిన్ అయినా ఓకే, అలా జాయిన్ కానప్పుడు మీరేం చేయాలంటే మీకు ఇక్కడ ఈ కింద ఇవి కనిపిస్తూ ఉంటాయి. ఇది హోమ్ బటను, ఇది సెర్చ్, ఇది క్యూఆర్ కోడ్ స్కానరు, ఇది వచ్చేసి డౌన్లోడు, ఇది వచ్చేసి ప్రొఫైలు. ఈ ప్రొఫైల్లో మనది ఉంటుంది. ఇప్పుడు మనం ఒక కోర్సులో జాయిన్ అవ్వాలంటే ఇక్కడ సెర్చ్ బటన్ మీద క్లిక్ చేయండి. సెర్చ్ ఆప్షన్ ఉంది, ఇది సెర్చ్ బటను. ఈ సెర్చ్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా చూపిస్తుంది. అయితే కొంతమందికి సెర్చ్ ఆప్షన్ మాకు కనిపించటం లేదంటారు. వాళ్ళు ఏంటంటే ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 3 ఆప్షన్స్లో మీరు ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మీకు ఇలా ఉండాలి, స్విచ్ టు క్లాసిక్ దీక్ష ఎక్స్పీరియన్స్ అని ఉంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆ సెర్చ్ ఆప్షన్ కూడా కనిపిస్తుంది. అలా లేకుండా మీరు ఒకవేళ ఇలా పెట్టినప్పుడు ఇక్కడ కూడా ఈ విధంగా చూపిస్తుంది. మీరు గమనించినారు, ఇప్పుడు ఈ తేడా అనేది మీరు గమనించుంటారు. ఈ సింబల్ మారిపోయింది. ఓకేనా? అది ఎందుకు మారిందంటే మీరు ఇక్కడ 3 బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఈ ట్రై న్యూ దీక్ష ఎక్స్పీరియన్స్ అనేది ఉంది, అందువల్ల అలా వచ్చింది. అది లేకుండా అంటే దాన్ని ఒకసారి క్లిక్ చేస్తే మళ్ళీ మారుతుంది. కాబట్టి ఇప్పుడు మనం కోర్సులో జాయిన్ అవ్వాలంటే ఏపీ యూనిసెఫ్ 5 కోర్సులు అనేది కెరీర్ గైడెన్స్ సంబంధించి వారు ఇవ్వడం జరిగింది. ఈ సెర్చ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. మనం సెర్చ్లోకి వెళ్ళి ఇక్కడ ఏపీ _ ఉంటుంది, ఇది _
యూనిసెఫ్ అని UNICEF యూనిసెఫ్ అని సెర్చ్ చేసినప్పుడు AP_UNICEF సంబంధించి ఇక్కడ కోర్సులు చూస్తున్నాయి. ఇదిగో 3వ కోర్సు, 2, 1, 5 అట్లా ఇంకా 4వ కోర్సు కూడా ఉండాలి. కాబట్టి 4వ కోర్సు మీరు చూసేటప్పుడు ఇంకొకటి కూడా గమనించండి. ఇక్కడ 4 కోర్సులు కనిపిస్తున్నాయి. కెరీర్ గైడెన్స్ అని క్లిక్ చేయండి. ఇక్కడ 4వ కోర్సు కూడా మీకు చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఈ సెర్చ్లో కెరీర్ గైడెన్స్ అని ఎంటర్ చేసినా కూడా యూనిసెఫ్ 4, 1, 3 అట్లా కొద్దిగా సెర్చ్ చేసి AP_UNICEF టచ్ చేసినప్పుడు ఇక్కడ మీరు ఏ కోర్సులో జాయిన్ ఆ కోర్సు మీద టచ్ చేయాలి. టచ్ చేసినప్పుడు మీకు స్క్రీన్ మీద మళ్ళీ ఈ విధంగా చూపిస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే జాయిన్ కోర్సు మీద క్లిక్ చేయాలి. జాయిన్ కోర్సు మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ షేర్ అని ఉంటుంది. ఈ చెక్ బాక్స్లో టిక్ పెట్టుకోండి. ఈ షేర్ మీద మీ డేటా అంతా షేర్ చేయాలి. ఈ కోర్సు చేస్తున్నట్టుగా మీ వివరాలన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మనకి UUID యూజర్ ఐడి నేమ్ అంటారు, దాన్నే UUID వాళ్ళు షేర్ చేయమంటే ఈ UUID షేర్ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ జాయిన్ అయిన తర్వాత మనం కోర్సులో జాయిన్ అయిన తర్వాత మనకి కొన్నిసార్లు 75% దాకా వచ్చి ఆ క్విజ్ అనేది కానీ కొన్ని మనకి డౌన్లోడ్ అవి ప్లే కావటంలా ఇలా వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు ఇక్కడ గమనించాలి. ఈ డౌన్లోడ్ బటన్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా మీరు ఏం చేస్తున్నారంటే ప్లే చేస్తున్నారు యాజ్ యూజువల్గా. ప్లే చేసినప్పుడు ఇది ఏమవుతుందంటే ఇట్లా 25%, 50%, 75% అని కదలటం లేదు. అలాంటప్పుడు మీరేం చేయాలంటే బ్యాక్ వచ్చేసి క్యాన్సిల్ అని కొట్టి బ్యాక్ రావాలి. ఓకే, బ్యాక్ రావాలి. వచ్చి ఈ రేట్ కంటెంట్ ఇంటూ మార్క్ క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ డౌన్లోడ్ సింబల్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఈ డౌన్లోడ్ అని ఉంటుంది, దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ అవుతుంది. ఈ పర్సంటేజ్ మీకు డౌన్లోడ్ అయింది. ఇప్పుడు డౌన్లోడ్ అయిన తర్వాత మీకు ఇక్కడ సింబల్, ఇందాక డౌన్లోడ్ సింబల్ ఉంది, ఇక్కడ మీకు ఇప్పుడు ఇందాక డౌన్లోడ్ సింబల్ ఉంది. డౌన్లోడ్ అయిన తర్వాత డిలీట్ సింబల్ వచ్చింది. ఇప్పుడు ఒకసారి ఏం చేస్తారంటే ఒకసారి ప్లే చేసి చూడండి, ప్లే అవుతుంది. ఇప్పుడు కూడా 25, 50 అట్లా 75% అని నెక్స్ట్ ఇప్పుడు ప్లే అయింది. చూసారా? ఇలా మీకు ఇబ్బంది వచ్చినప్పుడు మీరు ఓకే అలా చేయాలి. మీరు ఇది బాగా గమనించండి. ఇప్పుడు నేను చెప్పింది ఇక్కడ డౌన్లోడ్, ఒకవేళ అది కరెక్ట్గా ప్లే కాకపోతే డిలీట్ బటన్ మీద కొట్టి డిలీట్ చేయండి. డిలీట్ చేస్తే ఆ డిలీట్ ప్లేస్లో మళ్ళీ డౌన్లోడ్ సింబల్ వస్తుంది. ఓకేనా? ఇక్కడ ఇందాక డిలీట్ ఉంది, ఇప్పుడు డౌన్లోడ్ వచ్చింది. మీరు ఒకసారి అది ప్లే కానప్పుడు మీరు చేయాల్సింది డౌన్లోడ్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ ఓకే చేసుకుంటే అది ఇక డౌన్లోడ్ అవుతుంది. ఈ డౌన్లోడ్ సింబల్ ప్లేస్లో మీకు వెంటనే డిలీట్ వస్తుంది. అది ప్లే కాని సందర్భంలో మీరు ఏం చేస్తారంటే ప్లే కాకపోతే అప్పుడు ఏం చేస్తారు, ఇది డిలీట్ చేయండి. డిలీట్ చేసి మళ్ళీ డౌన్లోడ్ చేసుకొని అప్పుడు ప్లే చేయండి. మీకు ఈజీగా ప్లే అవుతుంది. ఓకే అండి. ఈ విధంగా మీరు కోర్సుల్లో పూర్తి చేసి అన్నీ సక్సెస్ఫుల్గా విజయవంతం చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ.